హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. ఈరోజు మనం గోకర్ణలో ఉన్న బీచెస్ని విజిట్ చేయబోతున్నాం. విభూతి వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా గోకర్ణకు వచ్చేసినాం. ఇక్కడ రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఇంకో బీచెస్ చూడడానికి బయలుదేరుతున్నాం అన్నమాట. స్కూటీలో ఫస్ట్ బీచ్ ఓమ్ బీచ్ ఎంటర్ అవుతున్నాం. ఓమ్ బీచ్లోకి. వావ్, ఇట్లా బయట నుంచి చూడగానే అసలు మామూలుగా లేదు. లోడికి అయితే వెళ్దాం. సూపర్ ఫెంటాస్టిక్ వ్యూ నుంచి అయితే. వేరే లెవెల్. ఎంత బాగుందో కదా. ఇది ఓం బీచ్ అనమాట. ఓం ఆకారంలో ఉంటుంది. పైనుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది డ్రోన్ షాట్స్ ద్వారా అయితే ఓం అని. అందుకే దీనికి ఓం బీచ్ అంటారు. మీకు ఇది గోకర్ణలో ఉండే వన్ ఆఫ్ బ్యూటిఫుల్ బీచ్ అనమాట. చాలామంది ఫారినర్స్ కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళని కూడా చూద్దాం. చూడండి, అలా ముందుకు వెళ్దాం. ఎంత బాగుందో అసలు. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. బీచ్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. సన్సెట్ అవుతుంది అనమాట. సన్సెట్ టైంలో సముద్రం దగ్గర ఉండడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈరోజు మంచిగా సన్సెట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సూపర్. అట్లా బీచ్ దాటి ముందరికి వెళ్దాం. చాలామంది బ్యాచ్లు కట్టేసి వచ్చేసారు అనమాట గోకర్ణకి. చాలామంది గోవా తర్వాత గోకర్ణనే బెస్ట్ ప్లేస్గా ఎంచుకుంటున్నారు. గోవా కూడా చాలామంది పోవడం తగ్గించేసారు. ఇప్పుడు గోకర్ణనే అందరికీ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది బీచెస్లో. ఇక్కడ చాలా బీచ్లు ఉంటాయి, చాలా అందమైన బీచ్లు ఉంటాయి, చాలా తక్కువ స్కామ్స్ జరుగుతాయి. స్కామ్స్ కూడా ఉంటాయి అనుకోండి, కానీ మరీ గోవా అంతా కాదు. అలా 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 ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. సముద్రం, బీచెస్, ఫారినర్స్. చాలామంది ఫాలోవర్స్ అలా కూర్చొని రిలాక్స్ అయిపోతున్నారు. కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు, కొంచెం సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చాలా ఉన్నాయి ఇట్లా ఫారినర్స్. వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు మన బీచెస్ని. చూడండి ఎంత రిలాక్సింగ్ ఉందో అసలు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. బీచ్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంకా గోకర్ణలో చాలా బీచెస్ ఉన్నాయి, అవన్నీ విజిట్ చేయాలి. మెయిన్గా ప్యారడైజ్, తర్వాత కుడ్లే బీచ్, కుడితే హాఫ్ మూన్ బీచ్ కూడా.
ఇప్పుడు ప్యారడైజ్ బీచ్కి వెళ్ళబోతున్నాం. ప్యారడైజ్ బీచ్ చాలా కొంచెం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. బైక్ వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. వెళ్ళి ప్యారడైజ్ దగ్గర ఒక దగ్గర పార్కింగ్ చేసి తర్వాత బీచ్కి వెళ్ళొచ్చు. 500 మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఇలా నానా కష్టాలు పడిపోయామన్నమాట. చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది. ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటే మంచిగా ట్రెక్కింగ్ చేయొచ్చు. కానీ ట్రెక్కింగ్ చేసిన దానికి మనకి యూజ్ అయితే ఉంటుంది. చూడండి రిజల్ట్ ఎంత అందంగా ఉందో కదా, వేరే లెవెల్. ప్యారడైజ్ అంటే దానికి ఆ నేమ్కి సూట్ అయ్యేటట్లు ఉందన్నమాట. ప్లేస్ మాత్రం, బీచ్ మాత్రం ఫెంటాస్టిక్ వ్యూ. చూడండి జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇంత దూరంలో ప్లస్ కొంచెం స్ట్రగుల్తో రావాలి కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు.